హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను నా స్టైల్లో కుష్కా రైస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది కుక్కర్లో చేయబోతున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా హీట్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. ఇవన్నీ కొంచెంసేపు వేయాక మనము 2 ఆనియన్స్ తీసుకోవాలి. నేనైతే 1.5 ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అవి కూడా దాంట్లో వేసేసి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మగ్గాక పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 10 తీసుకున్నాను. ఇవి మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి, లేదంటే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మనం ఫేస్ మీద అంతా పడతాయి. అందుకనే నేను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కాసేపు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇవి వేసాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోతుందంటే వేగాక తర్వాత మనము టమాటోస్ తీసుకోవాలి. నేను ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడు త్వరగా మగ్గిపోతాయి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు తొందరగా మనకు మగ్గిపోయి మంచి గ్రేవీ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో మనము చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇదైతే హోమ్ మేడ్. నేను ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను చికెన్ స్టాక్ యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. 1 గ్లాస్ చికెన్ స్టాక్ వేయాలి, 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ వేసుకోవాలండి. ఇవి వేసాక నీళ్ళు బాగా తెల్లనివ్వాలండి. ఇలాగా బాగా తెల్లిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు పైన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. మనకు 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోతుందండి. అంతే ఫ్రెండ్స్, మన యమ్మీ కుష్కా రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.